మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎఫ్ మసూద్ రెడ్డి సార్, నమస్తే సార్. కంగ్రాచులేషన్స్, ఈశ్వరుడు సేవలు చేస్తూ ఉన్నారు. మీరేమో చిరంజీవి ఫ్యాన్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు నచ్చదండి? చంద్రబాబు నాయుడు డైరెక్టర్, ఇది యాక్టర్. సినిమా ఇది రాజకీయ సినిమా, రెండు సినిమాలు. వాళ్ళేమో మిమ్మల్ని భూ కబ్జాదారులు ఒక్కటి రాబోయే ఎన్నికలకి ఏం మేనిఫెస్టో అన్న డిస్కషన్ జరిగింది. ఆయన చేస్తాడు. వాళ్ళపైన చేసిన ఆరోపణలు ఉన్నాయి, పుష్ప అనేది. వాళ్ళేమో మిమ్మల్ని భూ కబ్జాదారులు. ఈ దేశంలో వచ్చి భూ కబ్జా చొప్పించుకుని కూడా అసలు ఒకప్పుడు ఉండేది. కేజీఎఫ్ అని అయితే అది కేజీఎఫ్ కర్ణాటకలో ఉంది. కేజీఎఫ్ గోల్డ్ మైన్. నేను ఆడ చూపుతా కొడతా కర్ణాటక అనిపోతుంది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ తమ తుది జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 7 మంది సిట్టింగులనే కొనసాగిస్తూ కూడా జాబితాలో లిస్టు చదివినటువంటి పరిస్థితి. అయితే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తిలో మూడోసారి కూడా బిఎఫ్ మధుసూదన్ రెడ్డికే టికెట్ కేటాయిస్తూ తీసుకున్న దానిపైన నిర్ణయం పైన మనతో మాట్లాడడానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సార్, నమస్తే సార్. కంగ్రాచులేషన్స్, ఈశ్వరుడు సేవలు చేస్తూ ఉన్నారు. సో థర్డ్ టైం కూడా ఈశ్వరుడు 3 కళ్ళు కలిగినటువంటి ఈశ్వరుడు మూడోసారి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఎలా ఉంది ఆనందం? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కాళాసురు ప్రజలు మనం ఎంత సేవ చేసుకుంటే అంత ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఒకప్పుడు మా గుడి కట్టినప్పుడు లోపల గుడి కట్టేసి వచ్చినాక ఏట్లో వచ్చి ఎంత కష్టపడితే అంత నాణ్యాలు దొరికేదంట. ఇది హిస్టరీ. అట్లా కాళాసురు ప్రజలు మేము ఎంత సేవ చేస్తే మాకు ఓటు రూపంలో అన్నీ వేస్తారని భగవంతుడి కానించి ఈరోజు మేము భక్తులుగా అదే కాళాసురు ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అన్నీ కూడా మాకు మంచిగా జరుగుతాయి సార్. మొదటి నుంచి మేము కూడా చెప్తూనే ఉన్నాం, ఖచ్చితంగా లిస్టులో మీ పేరు ఉంటుంది సార్. అంటే కొద్దిగా భయపడినట్లున్నారు. నేనా? జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఓకే మసూదుడు ఉంటాడు. ఎందుకంటే ఈరోజు కదా 22 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసింది. నేను ఏ రోజు కూడా ఒక్క అసలుకి అది మాట్లాడినా నాకు వేరేగా ఉంటుంది. సీట్ అనేది వేరే. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు మసూదుడు ఉంటాడంటే అర్థం చేసుకోండి. అవతల వాళ్ళకి ఎన్ని మారుతాయో వాళ్ళు భజనలో వాళ్ళ కథలో మనం చూస్తుంటాం. సీట్ వస్తే ఎవరింటి కూడా పెట్టి టపాసులు కాల్చారు, ఏం చేసుకున్నారు, ఎట్ట బైకులు పైకి ఎత్తుకున్నారు, ఎట్ట సినిమాలో ఎగిరినారు. ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడినట్టు. ఏమి లేని ఇస్రాకు అన్ని భోజనాలు పెడితే ఎగరదు. ఏమి లేదు ఎగిరెగిరి పడుతుంది. వాళ్ళు కళలు కనుక్కుంటూ ఉంటారు, మా పని మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. అర్థమైందా? వాళ్ళకి మీడియా, సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియా చూసి అందం అవపడుతుంది. కానీ కూడు పెట్టదు కదా సోషల్ మీడియా. చూసేదానికి అందం. సినిమా కూడు పెట్టదు కదా, చూసేదానికి అందం. నీ కష్టం నీకు ఉంటుంది. ప్రజలకి ఏం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాడి పట్టుకున్నాడు. ప్రజల నాడి అంటారు. ఆ నాడి పట్టుకొని ఈరోజు ప్రజలే ఆయన సీఎం చేస్తారు. ఆ భగవంతుడు ప్రజలు ఉంటారు. 1-2 నాయకులు వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు. సహజం అది. ఇప్పుడు నాకు 100 మార్కులు అండి, నీకు 0 మార్కులు. ఎంపీటీసీలు నాయి, జెడ్పీటీసీ నాయకులు నువ్వు 0. నువ్వు ట్రై చేస్తుంటారు 1-2. 100 మార్కులు ఎక్కడన్నా కూడా 2 మార్కులు 3-4 మార్కులు సంపాదిస్తావు కదా. సంపాదించినంత మాత్రం నా 100 మార్కుల్లో నుంచి పాస్ మార్కులు ఇది కావు కదా. పోతే 10 మార్కులు పోతాయి, లేదా 15 మార్కులు పోతాయి. అంత మాత్రాన నా మార్కులు తగ్గొచ్చా. కానీ ఎవరు మెజార్టీ ఉంటుంది? నాయే ఉంటాయి. గెలిచినంత నేనే. నీ సైడ్ ఏమీ లేవు. అర్థమైందా? ఒక 4 వచ్చేసి సంకలు గుద్దుకొని వచ్చేసారంటే ఈరోజు మధుసూదన్ రెడ్డి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఓటర్స్, జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లు వేసేది. అర్థమైందా? ఎవరు చెప్పినా కూడా అది నేను నమ్మను. నేను పోతే నేను వస్తే అవన్నీ ఏం లేదు. మసూదుడు తీసేసి నిన్నిచ్చినా నువ్వు ఎమ్మెల్యే అవుతావు. మిమ్మల్ని పెట్టిన మీరు యాంకర్ కదా, మీరు వైట్ డ్రెస్ మార్చాలి. కాకపోతే నాకు వైట్ షర్ట్ వేస్తే మీకు వైట్ షర్ట్ వేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. దీనికి సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారికి మీద పిచ్చి, జనాలకి పిచ్చి. మీరు చూసారా ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో? నేను మీరు ఆఫీస్ లోపలికి వచ్చారు, ఒక నిమిషం బాత్రూమ్ వచ్చిన పాస్ కోసం. ఎందుకు పోయినాను? ఒక గంట ఉంటే ఏసీలో తట్టుకోలేక వచ్చినాం. అంటే తట్టుకోలేకంటే వచ్చింది. తెల్లారితో 5కి పోయిన వాళ్ళు
సిద్ధం సభ సాయంకాలం 4 దాకా ఆనే కూర్చొని జగన్ సరికి రాబోతుంటే 3 hours చైర్ మీద నిలబడుకొని ఇస్తున్నాడు కూర్చున్నాడు. లేడీస్ జెంట్స్ పిచ్చి పిచ్చి పిచ్చి. ఈజ్ హీరో, పేదోడు హీరో. అర్థమైందా? పేదోళ్ళు కడుపు నింపే హీరో. ఆ హీరోలు మనం ఇచ్చే డబ్బుతో నడిపే సినిమా హీరోలు వేరే. అర్థమైందా? ఆ పిచ్చిని చూసినప్పుడు దీంట్లో ఆ మైకంలో కొన్ని ఒకప్పుడు మైకేల్ జాక్సన్ ఉంటే పడిపోయేవాడు. ఆడ పాట వింటా ఉంటే పడిపోతూ ఉండేది ఆ పిచ్చి. టుడే ఈజ్ మైకేల్ జాక్సన్ కన్నా ఆ పిచ్చిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద అభిమానులు కావచ్చు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా అంతసేపు నిలబడాలంటే అది ఎవరి వల్ల కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చే, కానీ కాళహస్తిలో మధుసూదన్ రెడ్డి అంటే కూడా కొద్దిగా అభిమానం ప్రేమ ఉంటాయి కదా. మాకు సేవ చేశారు. ఇప్పుడు నేను చేసా 26,000 మందికి ఇండివిజువల్ చేశాను. సావులు, చనిపోతే 10,000, ముస్లిమ్స్కి బీరో మంచం, టీవీ, చదువులు, ఇంకా కొన్ని వేల ఎకరాల పంటలు పండించేదానికి నా డబ్బులతో చేయించాను. తోపుడు బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, సైకిళ్ళు. అర్థమైంది? సేవ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు స్టేట్లో పెట్టి నేను 9 నవరత్నాలు కాళహస్తిలో పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారంటే నేను ఇచ్చేది కాకుండా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారు చూస్తారా అంటే ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు తండ్రి నీకు ఒక బిజినెస్ ఇస్తారు, మరి నా కొడుకు ఇంకా ఇంప్రూవ్ అవుతా లేదని చెక్ చేస్తారా లేదా? అదే మాకు తండ్రి లాంటి ప్లేస్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చింది కాబట్టి పథకాలు వీళ్ళు ఏం చేస్తాం కూడా ఎంక్వైరీ. అందుకని ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది గెలిపించాలని ఆనందంతో ఉన్నారు. నేను వాళ్ళలాగా యక్షికాల మాటలు నేను మాట్లాడలేను, వాళ్ళలాగా డ్రామాలు నేను చేయలేను. మాకు 70,000 నీ బతుక్కి డిపాజిట్ వచ్చిన రోజు మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడదాం నీ స్టోరీ అని. నీ యుద్ధం సిద్ధం అని మొన్న మీ టీవీలో అనుకుంటా ఏదో నేను జస్ట్ ఒక స్లోగన్ చూస్తున్నాను. మేము యుద్ధం ఉన్నాం సిద్ధం. మీరు ఎట్ట యుద్ధం ఉన్నారు? 10 మంది చేరుకొచ్చేది యుద్ధమా? ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇన్ని పార్టీలు కలిసింది ఎక్కడ ఎప్పుడు రాల రూలింగ్. జనాలందరూ కూడా ఏం ఆలోచిస్తారు తెలుసా? ఒక్క మనిషి మీద యుద్ధం చేసేదానికి ఎంతోమంది, ఇన్ని కుట్రల్లా, ఇన్ని కుతంత్రాల. నువ్వు ఒక్కడే రావచ్చు కదా పవన్ కళ్యాణ్, లారీలు తిప్పేస్తావు. బాలకృష్ణ నువ్వు ట్రైన్లు ఆపేస్తావు. ఈ చేత్తో ఒకడు ఆపుతారు, ఆ చేత్తో ఇసురు కొడతారు. ఆ హీరోజు సినిమాలో డూప్లికేట్ అనుకున్నావా? ఇది రియల్ జీవితం. జనాలు రజనీకాంత్ కూడా వచ్చాడు, వెళ్ళిపోయారు భయపడి, నిలబడితే ఏందరా అనేసి. ఆయన వస్తే లక్షల మంది వస్తారు. ఝాన్సీ వచ్చినా లక్షల మంది వస్తారు. షోరూమ్ ఓపెన్ చేసిన అమ్మాయి నా ఓట్లు అనుకుంటూ అవుతుందా? చూసేదానికి వచ్చేది వేరే, రియల్గా ఉండదు. సిద్ధంకి వచ్చారు చూడు, ఇది రియల్. అర్థమైందా? అన్ని గంటల సేపు తెల్లారి 5 నుంచి సాయంకాలం 4 దాకా మీటింగ్ అయ్యేదాకా ఏకతాటికి నిలబడ్డారు లక్షల లక్షల జనాలు. అది ఒరిజినల్. ఇది ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా పేదోళ్ళు ఆయన ఇంట్లో గుడిలాగా, అంటే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఈరోజు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఒకటి రాజశేఖర్ సార్ ఫోటో ఉండేది, పక్కన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో. ఏమి కావాలి వాళ్ళకి? నిన్న కావచ్చు, మొన్న ఇన్ని పథకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారు? నేను మంచి చేసిన నాకు ఓటీని అంటున్నారు. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు అడగటం లేదు 30 సంవత్సరాలు నన్ను చూసి ఓటీమని? అర్థం కాదన్న. ఇప్పుడు అతను ఈ రాష్ట్రానికి అప్పులు చేసేది పోయింది కాకుండా శాలరీలు కూడా ఇవ్వకుండా కనీసం పిల్లకాయలకి సోపులు, హాస్టల్ పిల్లకాయలు సోపుల డబ్బు కూడా ఇలా, గుడ్లు డబ్బు కూడా ఇలా. అటువంటి యజన్ అంటే ఏంది యజన్? దేనికి యజన్? పేపర్లు పెరుక్కునే దానికి యజన్. ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పు? మేము కట్టినాం 200 అడుగులు అంబేద్కర్ది, దాంట్లో ఒక 30 అడుగులు బిల్డింగ్ అట్లా పోయినావా? జగన్మోహన్ రెడ్డి గారు 1 yearకే కట్టేశాడే 200 అడుగులు అంబేద్కర్ని. బిల్డింగ్ ఈజీ కట్టచ్చు, విగ్రహం పెట్టాలంటే ఎంత కష్టం. అదే కేసీఆర్ పెద్ద సెక్రటరీ బిల్డింగ్ కట్టాడే 750 కోట్లు. అదే మోడీ గారు ఈరోజు పార్లమెంట్ దాదాపు 1000 కోట్ల చిల్లరకి అన్నీ కలిపితే నువ్వు 10,000 కోట్లు తీసుకొచ్చి ఏ బూడిదలో పోసినావు? నీకు ఎట్టేస్తారు జనాలు? జట్ట ఓటు అడిగేదానికి కూడా ఉండాలి కదా. కట్టినవన్నీ మీరు కూల్చేస్తారంటున్నారు. ఏముండ కూల్చేదానికి? ప్రజావేదిక కూల్చేసిన అదొక షెడ్, దాని ఒక ప్రజావేదిక. ఇది ఒక షెడ్, నా ఆఫీస్ కూడా షెడ్. ఇది ఒక ప్రజావేదిక. షీట్లు వేసిన షెడ్లు, ఇది ఒక ప్రజావేదిక. ఉండేదానికి సర్వీస్ ఉంటుంది. నేను గవర్నమెంట్లో కొడితే నువ్వు వచ్చి కొడతావు. ఇది ప్రైవేట్ కాబట్టి పెట్టుకున్నా, ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. అదొకటి కొట్టేస్తే అయిపోతుంది. ప్రజావేదిక ఏం క్యాప్షన్ ఇచ్చింది ఆ రోజు?
చెరువుల పక్కన గుంటల పక్కన ఈ మా బిల్డింగ్లు కట్టుకుంటే నిన్ను చూస్తే ఇంక అందరూ వచ్చి కట్టేస్తే రేపు తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా గుడిసెలు కొట్టుకొని పోతాయి. అందులో లంక అనేది గ్రామం ఉంది, కొన్ని వేల ఇల్లులు మునిగిపోతాయి విజయవాడలో. ఈయన కట్టుకొని పోతుంటే అన్నిదే పరిస్థితి వస్తుంది. దాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసారు, నువ్వు ఖాళీ చేసి అందరూ ఖాళీ చేస్తారు. లాస్ట్కి ఇతను ఖాళీ చేయాలి ఆడనే ఉన్నాడు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక 1000 crores ఫెడ్ వాళ్ళు కట్టాడు. అది అభివృద్ధి అంటే. దాదాపు 3 నియోజకవర్గాలు ఫెడ్ వాళ్ళు కట్టారు అంటే తుఫాన్లు వచ్చినా నది అడ్డుకట్లా కట్టాడు, ఆ బ్యూటిఫికేషన్ చేశాడు. అది అంతే. ఫ్లైఓవర్లు వేయలేకపోయినా, నేను బతుక్కి ఫ్లైఓవర్ వేసుకోలేకపోయినా అంటే నేను తిడుతున్నాను అనుకోదు. నిన్న యువనోహం చూసి చంద్రబాబు నాయుడు అనుకుంటా ప్రస్తుతానికి మిమ్మల్ని. కాబట్టి ఆ బతుక్కి కనీసం ఫ్లైఓవర్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు. ఏ ఒక రోడ్డు ఏమీ లేదు, ఉత్త అభివృద్ధి. డూప్లికేట్ ఎవరు వింటారు? ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కూడా నేను చేసిన అభివృద్ధిని నన్ను చూసి ఓటేయమన్నా, ఇంటింటికి బుక్లెట్ పంపిస్తా ఉన్నాను. మీరు కూడా 30 సంవత్సరాలు ఏం చేశారు, బుక్లెట్ రిలీజ్ చేయండి. స్వయంగా మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మీరు చేసినటువంటి ప్రజాసేవకి జగన్మోహన్ రెడ్డి పిలిచి బాగా చేస్తున్నావు మదర్నాథ్ని ఎప్పుడన్నా కితాబ్ ఇవ్వడం కానీ జరిగింది? ఇలాంటి అంశాలు ఇప్పుడు డిస్కషన్ జనరల్గా అన్నా. తన కొడుకు 7th క్లాస్లో 100కి 70 మార్కులు వచ్చాయనుకో, నువ్వు బాగా రాసావు చాలు అన్నాడు. ఇంకా రావాలి 100 మార్కులు రావాలి, 99 రావాలి అంటాడు. మాకు చెప్తా ఉంటాడు, జాగ్రత్త చేసుకోండి, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మేము అగుడు ఎక్కువ చేస్తూ ఉంటారు, పేపర్లో రాస్తూ ఉంటారు, ఇంత చంపా అంత. వాళ్ళ పని అది, మిమ్మల్ని డ్యామేజ్ చేసే పని. అయినా మేము జాగ్రత్త పట్టుకొని చేస్తున్నాం. శ్రీకాళహస్తి లేని చరిత్ర తిరగరాశాం. 4 వీధుల్లో అండర్గ్రౌండ్, రాజులు ఏలిన రాజ్యం ఇది. అదే పానగల్ రాజా గారు అంటే ఒకప్పుడు మెడ్రాస్ది పానగల్ రాజా గారు, ఆయన ఏలిన రాజ్యం. ఇంకొక రాజా గారు, 2 రాజులున్న, ఏటికి ఆ పక్క ఒక రాజు, ఏటికి ఈ పక్కల ఒక రాజు. ఇటువంటి రాజులున్న 4 వీధుల్లో కూడా ఈరోజు అండర్గ్రౌండ్ కేబుల్ తీసుకొని వచ్చి లైటింగ్ మీరు పోయి సాయంకాలం చూడండి, దేవుడు చూసారా, ఈజ్ బ్యూటిఫుల్. మనం నార్త్ ఇండియాలో మొన్న మోడీ గారు ఓపెన్ చేసిన టెంపుల్ అయోధ్య అట్టుందో అట్టు అమ్మ పరిస్థితి వచ్చింది. రెండో శ్మశానం అనేది ఈ కాళహస్తికి రాజులు వెళ్ళిన రాజ్యంలో శ్మశానం కూడా లేదు. కాళహస్తి గేట్లో పూడ్చేవాళ్ళు, దాన్ని మొన్నే ఓపెన్ చేశారు. మీరు అందరూ చూశారన్న. అవి కూడా చనిపోతే వాళ్ళందరూ కూడా ఫ్రీగా దహనం తీసుకొచ్చి కాల్చే పరిస్థితిని తీసుకొని వచ్చాను. ఇంతకన్నా చేసే నాయకుడే ఉన్నాడు. కొండ చుట్టూ రోడ్డు వేసాను, 7 ఎక్కువ సంతృప్తినిచ్చింది సార్ మీరు చేసింది అంతా ఈ 5 ఏళ్లలో? నాకు మనశ్శాంతిగా బాగా నిద్రపోయాను ఇవాళ చేసేసాను. మై బెడ్రూమ్ శ్మశానం, నీ బెడ్రూమ్ శ్మశానం, అందరి బెడ్రూమ్ శ్మశానం. మీ బెడ్రూమ్ నీ ఇల్లు కాదు. అవును, నీకు ఎంత నీ శరీరం నీ ఊపిరి అంతసేపే నీ బెడ్రూమ్. అర్థమైందా? నీకు ఒరిజినల్ బెడ్రూమ్ ఒకటే జీవితంలో వచ్చే బెడ్రూమ్ శ్మశానం. ఈ బెడ్రూమ్ మారుతూ వస్తాయి. హోటల్ పోతే ఒక బెడ్రూమ్లో కొనుక్కుంటుంది, నువ్వు చచ్చిపోయేప్పుడు అదే బెడ్రూమ్, నీకు అదే లాస్ట్ బెడ్రూమ్ అదే అవుతుంది. ఆ బెడ్రూమ్ రెడీ చేశాను, అందంగా చేశాను. ప్రశాంతంగా చనిపోయే రోజు కూడా వచ్చే జనాలు కూడా ఆ కంపలో ఉంచుకుంటాం, పందులు గిందులు పూడ్చేదానికి జాగా లేకుండా వాన వస్తే కొట్టుకొని పోతుంటే ఈ విచిత్రంగా 6 అడుగుల స్థలం కూడా లేకుండా ఉంది, గేట్లో పూడ్చేస్తారు. అటువంటిది 12 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు దాదాపు 3 crores పెట్టి ఈరోజు రెడీ చేసాం. దాన్ని నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, నిజంగా మనం మానవత్వం పుట్టినప్పుడు కనీసం మనం ఏమైనా కోతి చచ్చిపోయినా, ఏమైనా జంతువులు చచ్చిపోయినా పోయి పోయి పూర్తి చేసి వస్తాం, బయట పడకూడదు. కానీ మనిషి చచ్చిపోతే కూడా లేకపోతే ఆ మానవత్వం ఏమైంది? ఎందుకు లేదు? 30 సంవత్సరాల చరిత్ర మీకు ఇచ్చారు భగవంతుడు, ఎందుకు చేసుకోలేకపోయినారు మీరంటే దానికి సమాధానం లేదు. అభివృద్ధి వద్దు, వాళ్ళకి పేదోడుగా ఉండాలి. ఎందుకు చేయలేకపోయినారు? వరం దొరికే వాళ్ళ సొంత గుడికే 1 కోటి రూపాయలు ఇచ్చినాం, దాన్నే కనీసం కుంభాభిషేకం చేయలేదు. 12 సంవత్సరాలు చేస్తాం, 22 సంవత్సరాలు చేయలేదు. నేను వచ్చినైతే చేసిన గుడిని రెడీ చేసిన. అదే మాగా నీ ఊరికి డబుల్ రోడ్ వేసినాం, ముచ్చేలకి ఎంగడికి డబుల్ రోడ్ వేయించినాను. ఇట్టా 8 రింగ్ రోడ్లు తెప్పించాను. మళ్ళీ మీరెందుకు? మీ నాయన మినిస్టరు, మీ తాత ఎమ్మెల్యే, ఎందుకు ఏం చేశారని కాళహస్తికి? అవన్నీ చేసాను, నేను ఎందుకు చేయాలి? అవన్నీ చేస్తే కొండ చుట్టూ నేను ఎందుకు చేయాలి? అవన్నీ చేస్తే 7 to 7 నేను ఎందుకు చేయాలి? ఆ రోజు ఆ బ్రిడ్జిలు కట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, మీ నాయన ఒకటి కూడా కట్టింది లేదు. 5 బ్రిడ్జిలకి 7 to 7 కట్టుకున్నాం. డెవలప్మెంట్ అంటే మసూదడితోనే స్టార్ట్ అయింది. ఈరోజు బ్యూటిఫికేషన్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ చరిత్ర
మీ నాయన మినిస్టర్ గూడూరుకి నాయుడుపేటకు ఒకే నియోజకవర్గంలో 2 ప్లేసులు పక్కనే కానీ ఒకే జిల్లాలో అన్ని పెట్టుకో కనీసం కాళాసు తిరుపతి ఒకటే ఉంది. ఎందుకు కాళాసు తెచ్చుకోలేకపోయినా నేను వచ్చి తెచ్చుకున్నానే అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒకే అట్టడి నా కోరిక అన్న ఆర్డీ ఆఫీస్ ఇమీడియట్లీగా ఇచ్చాడు. ఎంతో ఆనందపడ్డాను. మళ్ళీ ముందు సీఎంకి రైట్ హ్యాండ్, సీఎం నేనే, సీఎం ఇద్దరం అర్ధనానిస్లాగానే వాళ్ళు కదా. మీరు చంద్రబాబు నాయుడు ఆఫ్, మేము ఆఫ్ అన్నాం, మీరు ఎందుకు ఆఫ్లో చేసుకోలేకపోయినారు? నేను జగన్మోహన్ రెడ్డి పోతాను ఇచ్చాడు కదా ఆర్డీ ఆఫీసు. చరిత్ర కదా ఇది. ఎన్ని చరిత్రలు చెప్పాలి శ్రీకాళహస్తి చెప్పండి. శివరాత్రి ఎంత బాగా చేసాం. ప్రజలకి ఏమి కావాలన్నా ఇది ఒక హాస్పిటల్ లాగా, ఇదొక దేవాలయం లాగా, ఇదొక ఎవరు కష్టాలు అనాథాశ్రమంలో ఇన్ని ఉన్న ఆఫీస్ శ్రీకాళహస్తి. ఇది ఒకటి రోజుకు 400 నుంచి 500 మంది వచ్చి భోజనం చేసుకొని పోతారు. ఎవరికి అవసరం వచ్చినా కూడా డైరెక్ట్గా వచ్చి అన్న నాకు ఈ అవసరం, అన్న ఈ పని చేయి, అన్న ఐఎమ్ లోకల్, నువ్వు నాన్ లోకల్. నేను కలవాలంటే 5,000 to 10,000 కావాలి హైదరాబాద్కి వచ్చి ఖర్చులు పెట్టుకొని. నువ్వు ఆడు ఉంటావో తెలియదు పాపం. నువ్వు ఒకళ్ళు దుబాయ్లో ఉంటే దుబాయ్కి వీసా పెట్టుకొని రాలేరు, లేదు గోవాలో ఉంటే గోవాలకు రాలేరు. మసూదొడ్డికి 50 రూపాయలు ఉంటే ఇంటికాడ కలవచ్చు, లేదంటే ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు. నిన్నేడ కలుస్తారు? 30 సంవత్సరాలు ఆడనే ఉన్నారు హైదరాబాద్లో. ఆ బంగ్లా ఎంత ఉంది, వాడు తిరిగే కార్లు ఎంత, ఒక్కొక్కటి కొన్ని కోట్లు, 3 కోట్లు 4 కోట్ల కార్లు. అదే నన్ను అడతలు తిరిగే కారు అంటే నేను బిచ్చిగాన్నా. 16 సంవత్సరాలు నేను ఎన్ని కోట్లు కాళహస్తి ప్రజలకు చేశాను. కరోనాలో 5.5 కోట్లు చేశా. లేనప్పుడు కూడా 17 సంవత్సరాలు చేశాను. మెడికల్గా 30,000 40,000 చేసుకున్నాను కదా. కాబట్టి భగవంతుడు నీకు ఇచ్చితే దాన్ని ఖర్చు పెట్టుకోలేకుండా దాచిపెట్టుకొని ఖర్జూర పండు అమ్మేవాడన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చి శివరాత్రి రోజన్నా ఖర్జూర పండు అమ్మేసిపోతారు. కానీ బొజ్జల ఈ పుష్ప పార్ట్ 1, పుష్ప 2, పుష్ప 3 అనే ఈ బ్యాచ్ కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా పర్వాలేదు. అదంటే కరోనాలో ఎందుకు రాలేదంటే నాకు వచ్చేదానికి ఏమీ లేదు, నేను రాలేకపోయినాను అన్నాడు. నాకు చెప్పి నేను కారు వేసి పంపించుంటాను. ఎంతో కొన్ని 100 మంది తీసుకోవచ్చు హైదరాబాద్ బెంగళూరు నుంచి. అంటే నీకు జనాలకు కూడా సర్వీస్ చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు. నీ ఊరిలో ఒక గుడ్డు ఇచ్చేదానికి ఇంట్రెస్ట్ లేదు. నీ ఊరిలో కనీసం ఏదో హెల్ప్ చేస్తాం. హాస్పిటల్ అని లేదు. ఆ రోజు మస్తుగా గ్యాప్ వచ్చాడు. ఆ రోజు ఆ మానవత్వం లేనివాడు వీళ్ళు వెట్ట ఓటాడతాం. నీకు మానవత్వం ఉందా? కరోనా టైంలో తిరిగా నాకు 2 సార్లు కరోనా వచ్చింది. నా కూతురు నా కొడుకులు 5-6 మంది చచ్చిపోయినారు పక్కన వాళ్ళు. ఇవై ఎందుకు నువ్వు ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు వచ్చి ఖర్జూర పండు అమ్మేవాడు సంవత్సరానికి ఒకసారి వస్తే 4 సంవత్సరాలకి ఇప్పుడు వచ్చేసినావు, యాక్షన్ చేస్తున్నావు. ఏడ సాగు అనకూడదు. నేను తెల్లాలేసి ఆ భగవంతుని కోరుకుంటా, స్వామి ఈరోజు ఎవరు చనిపోకూడదు. ఎందుకు చెప్పు? 10,000 మిగులుతుందని నేను హార్ట్లో ఇచ్చి చెప్తా. అబద్ధాలు చెప్తా, డ్రామాలు లేవు. ఎందుకంటే 10,000 ఇవ్వాలి కూడా. చచ్చిపోకపోతే 10,000 నాకు మిగులుతుందని తప్పుగా అనుకోదు. వాడు చచ్చిపోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఎలక్షన్ టైం పోయి యాక్షన్ చేద్దామని. ఇద్దరు తేడాలు ఉండదు. అట్లా భగవంతుడు నీకు 30 సంవత్సరాలు చరిత్ర ఇచ్చి ఏం చేసి చరిత్రని మార్చావు కాళహస్తి? నేను మార్చా. 5 years టైంలో జస్ట్ 2.5 years కరోనా 2.5 years ఇంత చరిత్ర మార్చా. బుక్లెట్ ఇస్తున్నా, నువ్వు కూడా చదువుకో, నీకు జ్ఞానం అన్న అవుతుంది. ఎందుకు మా నాయన చేయలేకపోయినాడు, ఎందుకు మా తాత చేయలేకపోయినాడు, మసూదను ఎందుకు చేశానంటే నా ఆలోచనలు ఎలా ముందుకు ఉండాలి, ఎలా మనం డెవలప్ చేయాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకి వస్తాయి. అదేవిధంగా పిల్లలకి 2 సార్లు నేను ఐటీ చదివిన వాళ్ళకి, సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు కూడా పెట్టి కొన్ని 100 మంది జాబులు హైదరాబాద్, బెంగళూరు అన్ని దగ్గర మెడ్రాస్ కూడా ఇచ్చడం జరిగింది. మళ్ళీ మీరు ఎందుకు చేయలేకపోయినారు? మీరు పోయి ఈరోజు ఓడిపోతేనే సిమ్ ఎత్తి పారేసి అలవాటు నీకు. మీ నాయన గెలిచినప్పుడు సిమ్ పారేసి వెళ్ళిపోయినావు, ఓడిపోయినప్పుడు సిమ్ పారేసినావు, మళ్ళీ 3వసారి సిమ్ కూడా పారేసి వెళ్తావు. నువ్వు దొరకవు ఎవరికి. నేను నమ్ముకున్న వాళ్ళు మటుకు చాలా నమ్ముకొని చేసి ఉంటారు చూడు, వాళ్ళందరూ కూడా ఎందుకు అప్పేటోడితో మళ్ళీ మోసపోయినాం. మోసం అనేది ఇది చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళకి మోసాలు ఈజీ. వీళ్ళు ఏమనుకుంటారు, మనం అబద్ధం చెప్పి మోసాలు చేసి 5 సంవత్సరాలు కొత్త మోసం, కొత్త అబద్ధం చెప్తాను, వాళ్ళు కొత్త క్రియేషన్లో ఉన్నారు. కానీ భగవంతుడు చాలా పవర్ఫుల్. నేను సేవ చేసేవాడిని, ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. ఎప్పుడు ఉన్నా కూడా నేను నా కూతురు ఇంట్లో పనుల్లో పనిచేస్తున్నాం. మీరు రెడ్డి దర్బార్తో పనిచేసేవాళ్ళు. నీకు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మీరు ప్రజల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటారు. ఇవన్నీ కూడా వాస్తవాలే. మీరు వాళ్ళపై చేసిన ఆరోపణలు ఉన్నాయి పుష్ప అనేది. వాళ్ళేమో మిమ్మల్ని భూ కబ్జాదారులు ఒక్కటి చూపించు. భూ కబ్జాదారులు అంటాం. నీ ల్యాండ్ ఆక్రమించలు ఏందో చెప్తో కొడతావు లేదు. నీ ల్యాండ్ నేను తాకగలుగుతానా?
పేదోడు వస్తే పట్టాలు ఇప్పించాం, ఆడ పోయి పట్టాలు ఉంటాయి చేసుకోండి, డీకేటీలు ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి, అవి ఇస్తాం. దాంట్లో తప్పే ఉంది. ఆ భూ కబ్జా అంటే మీ నాయన దాన్ని నెత్తుకునేసినావా? ఎవడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చి భూ కబ్జా చొప్పించుకుని కూడా అసలు ఒకప్పుడు ఉండేది, వాళ్ళకి అదృష్టం, అది వాళ్ళ గవర్నమెంట్ల అదృష్టం. వాళ్ళకి ఏమంటే ఐఐటి భూములు, ఐజర్ భూములు, కొన్ని వేల భూములు పోయినప్పుడు ఎస్టీపీలు మార్చే చేసుకున్న చరిత్ర వాళ్ళది. వాళ్ళు కబ్జాదారులు. పుష్ప అంటే ఎందుకు అన్నాను నేను? పుష్ప ఐఎమ్ నాట్ పుష్ప. అర్థమైందా? నేను పుష్ప ఎందుకు చెప్పానంటే పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా ఎందుకు తీయమన్నానంటే వీడి గురించి వాళ్ళ ఆయన తీసేసాడు, మినిస్టర్ వాళ్ళ ఆయన, ఫారెస్ట్ మినిస్టర్. నన్ను చూసేసాడా? మీ ఆయన ఎందుకు తీశాడు? చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు, నేను మీ కొడుకు గోళ్ళు తీసేసా అన్నాడు కదా. ఆయన ఎంత కుమిలిపోయినాడు. అప్పుడు ఇదే తిట్టారు కదా, చంద్రబాబు మా నాయన తిట్టా అంటే దానికి ఏమన్నాడు? నీ కొడుకు చేసినాడు 3 లోడ్లు దొరికినాయి, చెప్తుంటే వినటం లేదు. ఎన్నిసార్లు చెప్పేది? వాళ్ళ ఆయన పెరికేశాడు. తండ్రి బతుకుండగా పెరికేసిన మినిస్ట్రీ. అర్థమైందా? ఎన్నోసార్లు పోలీసులు పట్టుకుంటే పైనుంచి చెప్పించుకొని వదిలించుకున్నాళ్ళు. అందుకే నీకంతా కూడా నీ పాస్పోర్ట్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి దయచేసి. బొజ్జల సుధీర్ గారు, యూ గివ్ మీ యువర్ పాస్పోర్ట్ నెంబర్. ఎన్నిసార్లు మీరు ఫారిన్లు పోండారు, ఏ కంట్రీకి ఎన్నిసార్లు పోండారు, ఏ క్యాషినోకి ఎన్నిసార్లు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలు. వాళ్ళేమో కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 3 తీయండి మసూదన్ రెడ్డి. అదే కేజీఎఫ్ ఏముండదు, కేజీఎఫ్ గోల్డ్ ఉందమ్మా, ఏడదమ్మా గోల్డ్. ఇక్కడ ఏం ఇసుకు కూడా పెట్టి అవునా? భూమిలో బంగారం ఏమన్నది? ఎడ ఏం కర్మ కాకపోతాడు మిగలు పెట్టుడు. నేను ఎత్తుకునేదానికా? ఇసుకుంటే 16 మంది చచ్చిపోయి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఇసుకంతా ఏడున్నది, ఇసుక జల్లెడు పెట్టి ఎత్తుకొని రావాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ తీసుకుంటున్నది. ఏ మిగలు పెట్టినావు నువ్వు? ఏ మిగలు పెట్టినావు? కేజీఎఫ్ అని అయితే అది కేజీఎఫ్ కర్ణాటకలో ఉంది, కేజీఎఫ్ గోల్డ్ మైన్. నేను ఆడ చూపుతా కొడతాను కర్ణాటక కనిపోతే. కేజీఎఫ్ నా గురించి తీస్తే మంచి సినిమా తీయండి. ఏం సినిమా తీయాలి? ప్రజలకి చచ్చిపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాడు కేజీఎఫ్ 1, ముస్లిం బీరో మంచం ఇస్తాడు కేజీఎఫ్ 2, అభివృద్ధి చేశాడు కేజీఎఫ్ 3. నిన్నేమంటావు? పుష్ప ఎందుకని? ఎర్రసంద్రం అమ్మినా కాబట్టి కదరా నేను పుష్ప అనిందా? ఇసుకలో 17 మంది చచ్చిపోయాను కదరా నేను పుష్ప అనిందా? నీకు నాకెక్కడ నక్కకి నాకులో ప్రతిసారి ఓపెన్ చెప్తాను కదా, నా ప్రూఫ్లు చూపించమన్నాను కదా. నీలాగా మెడ్రాస్ కూడా 100 ఎకరాలు, నీలాగా హైదరాబాద్ కూడా 16 ఎకరాలు, 1 ఎకరా 10 కోట్లు అమ్మి పెట్టుకున్నావు కదా. ఈసారి ఏదో ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వాలనుకున్నావు కదా. ఈ జనాలు దేంతో కొడతారో తెలుసు. చంద్రబాబు కూడా 10,000 ఇచ్చాడు ఎలక్షన్ అప్పుడు, పుష్ప కుంకుని అన్ని బూసేసుకున్నారు. నేను ప్రజలకు అదే చెప్తున్నా, వాడు ఎర్రసందంలో సంపాదించింది, ఇసుకలో సంపాదించింది, వాళ్ళ నాయన మినిస్టర్ ఉన్నప్పుడు సంపాదించింది అంతా కక్కాలి, జనాలు తినాలి. అర్థమైందా? ఏదైనా కక్కించలేకపోయారా? ఏం చేస్తాం? అవన్నీ పాతవి, నాది నేనేమి అది అంటాం కదా. కక్కిచ్చేదానికి వాళ్ళ నాయన మహానుభావుడు, ఆయన మనం పాలేం కదా. చనిపోయిన ఆయన మీద ఏం పోతాము? వీళ్ళు కాబట్టి రాజశేఖర మీద గారు మీద వచ్చారు. నేను చనిపోయిన ఆయన మీద ఏం పోతాము? ఇతని మీద పెడతాంటే వాళ్ళ ఫాదరు, ఏం చేయలేము. ఇతను చేసిన అరాచకాలని వాళ్ళ ఫాదర్ చేశారు. నేను ఈయన ఎక్కువ వీడు చేశాడు, ఎక్కువ అరాచకాలు చేసిన దెబ్బే కదా వాళ్ళ ఆయన మినిస్ట్రీ బెరికేసిందండి. లేకపోతే ఎందుకు బెరికేస్తారు? ఎందుకు 16 మంది? దాని గురించి చెప్పాలి కదా. కాబట్టి ఇటువంటి గోండా రౌడీని తీసుకొని వచ్చి ఈజ్ ఎ ఫ్యాషనిస్ట్ లాగా అబ్బాయి మెంటాలిటీ అలా ఉంటుంది. అప్పుడు మోహన్ బాబు వచ్చినట్టు బాంబులు వేయటం, కత్తులు ఎత్తుకొని తరవటం, ఈరోజు కల్చర్ కదా అబ్బాయిది, ఎప్పటి నుంచో కల్చర్. అర్థమైందా? కాబట్టి అతనికి నక్కకి నాగలోగానికి అంత దూరం నన్ను పోల్చడం అనేది అది వాడి చరిత్రలు ఎప్పుడు కలదు. తన చరిత్రలు నాకు అతను పోలికే లేదు. నేను గొప్పోడని నేను చెప్పుకోవట్లేదు. నువ్వు పోయి పబ్లిక్లు అడుగు, పోయి మజ్జిగ అమ్మని అడుగు, అవుట్ఫండ్ అడుగు. అర్థమైందా? రోడ్లు తిరిగి రోడ్డు ఎమోసుదాడు ఏందని చెప్పు. మళ్ళీ అతని గురించి అడిగి ఏం చెప్తారు? మాకు ఎవరు తెలియదయ్యా, ఏ అంటాడో తెలియదయ్యా, మసూదు మాకు అవపడుతుంటాడు, సహాయం చేస్తూ ఉంటాడే అంటారు. కాబట్టి అతను నా గురించి సినిమాలు తీయాలంటే మంచి సినిమాలు ఉన్నాయి, నీ గురించి తీయాలంటే దొంగ సినిమాలు ఉన్నాయి. అంటే పుష్ప మంచి సినిమా అంటే ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ బట్టి చెప్తాను నా అట్టని చెప్పి వీడియో వారిలో ఆ ఫీలింగ్లో బాగుద్దు అని చెప్పు. అర్థం కాలే. దాంట్లో విలన్గా పుష్ప, దీంట్లో విలనీడు, హీరో వేరే, ఈ పుష్పలో విలనీడు. అందుకని చెప్పింది. మీ వ్యక్తిగత ఆరోపణలు పక్కన పెడితే శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కూడా రాజకీయాలు చేయడం ఏంటి? లోపల ఏదో జరిగిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఏమున్నాయి? మీరు ఆ ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి 2 బెడ్లు ఉన్నారు. ఈశ్వరుడు నేను అడుగుతాను, నాకు 2 బెడ్లు సాక్షిగా, నా తల్లిదండ్రుల మీద సాక్షిగా, నాకు భగవంతుడి కన్నా కూడా ఎక్కువ నమ్మే జగన్మోహన్ రెడ్డి సాక్షిగా, అందరు సాక్షిగా, నేను రూపాయి తిన్నట్టు ఒక్క పురుపుగా చూపిస్తే నా ఫ్యామిలీ సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే నేను పులుసు అన్నం తిన్న డబ్బు కడతాను. అర్థమైందా?
నేను ఫలాంది అని చెప్పను. నేను దాని బోర్డు ఇచ్చిన చైర్మన్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఏముంటుంది దాంట్లో? అది దేవస్థానం. ఒక యాత్రి ఎవరైనా వచ్చారు విఐపి, వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తా, వచ్చిన వాళ్ళకి కండవాళ్ళకి కప్తా, వాళ్ళకి దేవుడు ఫోటో ఇస్తా, వాళ్ళకి చీరలు ఇస్తా, కలంకారీ ఇస్తా, కలంకారీ డెవలప్మెంట్ చేస్తూ ఉండా. నేను విఐపీలు పెంచడం, జనాలు పెంచడం, గుడిని బాగా చేయాలి ఉద్దేశంతో చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మంచిది. ఫలాంది అని చెప్పాలి కదా. నేను ఫలం వస్తుంది ఇదేంట్లో నేను ఎప్పుడు ఏ రోజు కూడా దాంట్లో పోయి రాజకీయం చేయను. భగవంతుడు ఎందుకు అంటానంటే, బయట ఎన్నైనా చేసుకోండి, ఎవరైనా బయట పోయి రాజకీయాలు చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, భగవంతుడి దగ్గర రాజకీయం చేసినా, భగవంతుడి దగ్గర మోసం చేసినా, భగవంతుడే నేను కాపాడేది, భగవంతుడే నీకు శిక్ష చేయాలన్న లాస్ట్ ఆయనే, మంచి చేయాలని శిక్ష ఆయన దగ్గర ఎవరు తప్పు చేయలేరు. అర్థమైందా? మీరు చేశారు కాబట్టి మీరు ఏం అనుభవిస్తారో భగవంతుడు తెలుసు. మీరు రాత్రిలో కొనుక్కొని ఆలోచించుకుంటారు మీరు ఏం చేశారనేది. నేను ఓపెన్ అయితే మీకు తెలుసు. ఇంకా ఆడబిడ్డను లాగకూడదు బయట, ఎవరు ఏం సంపాదించారు టెంపుల్ అని. అర్థమైందా? భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కాలసలు ప్రజలు చెప్తున్నా, అతను ఓడిపోతానే సిమికాడు పారేసి వెళ్ళిపోతారు. అతని పక్కన తిరిగిన వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. ఈరోజు చెప్తాను, అతను కూడా తిరిగిన వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. అర్థమైందా? నాతో తిరిగిన వాళ్ళంతా బాగుపడతారు, మంచి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. జగనన్న నమ్ముకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు దొంగే, వీళ్ళు వాళ్ళే. కాబట్టి వాళ్ళ ఆరోపణలకంతా కూడా ప్రూఫ్ లేనట్టు, నా ఆరోపణలకి ప్రూఫ్ ఉన్నట్టు. నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ 3 చెప్తాను. 3 ప్రూఫ్లు ఉన్నాయి కదా. చచ్చిపోవటం ప్రూఫ్, వాళ్ళ లైన్ తీసేయటం ప్రూఫ్, వీడు క్యాష్ ఇవ్వబోయేది లేదు చెప్పన్నా. నా బ్లడ్ చెక్ చేయి, బ్లడ్ సిగరెట్ అలవాట్లేదు, సిగరెట్ తాగుడు అలవాట్లేదు, కడుపు నిండా తింటా చికెన్లో మటన్. అర్థమైందా? వాడు బ్లడ్ తీస్తే మందు అన్ని డ్రగ్స్ అన్నీ ఉంటాయి వాడికి. వాడు బ్లడ్ తీయమని చూస్తాను. నా బ్లడ్ వాడు బ్లడ్ నువ్వు తీసుకురా, యూ టెన్నింగ్ యూ డాక్టర్, బోత్ ఆఫ్ తీ బ్లడ్ ది, నువ్వు చెక్ చేయి, సివిల్ బ్లడ్ చెక్ చేయమని. అన్నీ ఉంటాయి దాంట్లో, అన్ని కాలుష్యములు. 9 పార్టీలు చేయనట్టు 9 రకాలు ఇవి ఉంటాయి వాడు బ్లడ్లోని. అర్థమైందా? ఒకటి, మేము జనాల్లో ఉన్నాం, జనాలే గెలిపిస్తారు. రోజులు ఒకరిద్దరు పోయే వాళ్ళు ఉంటారు, వస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, అవి సహజం. ఓటర్స్ డిసిషన్ పర్సన్ తీసుకునేది. అర్థమైందా? 2,60,60 అంటే 55,000 ఓటర్లు. వీళ్ళు పోయిన వాళ్ళు ఒక 100-200 మంది అంటారు. అంతే కదా. ఓట్లు వేసేది వాళ్ళు, గెలిపించేది వాళ్ళు. జగన్ అన్న వాళ్ళకి అందరికీ 80% చేశారు. అసంతృప్తి పరులు ఉన్నా కూడా నష్టమేం లేదంట. అసంతృప్తి అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాడు, పదవి తీసుకుంటాడు, వెళ్తారు. ఏం చేద్దాం? మారినాడు అనుకున్నాం. అర్థం కదండి. మారినాడు అనుకుంటాం. వాడు మెంటాలిటీ బయట బాల్ల, వాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయినాడు. అంతే కదా. సో దానివల్ల నష్టమేం లేదు. ఏం నష్టం ఉంటుందన్న? దాని వెనకాల ఎంతమంది బరిగిస్తే వెళ్తారు? పొయ్యి కూడా పోతూ ఉంటాడు, వచ్చాడు. ఇది నీళ్ళు వచ్చేటు పోతూ ఉంటాయి, వచ్చేటు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. 9 మంది ఒకటి అయిపోయినారు. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంత ఏం లేదు. జనాలు ఓట్లు, ఉండేవాళ్ళు ఓట్లు. అర్థం కాలన్న, ఇది రియాలిటీ. ఏం చేయకుండా మిగిలిపోయింది ఏమన్నా ఉందా? ఏదైనా అనుకోని పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా? నాకు జేఎన్టీ ప్లాన్ అయింది. అప్పుడు జేఎన్టీ ఒకటి రెడీ చేస్తున్నాను. ఇంకొకటి క్రికెట్ స్టేడియం ఒకటి ఓకే అయింది. మాస్టర్ ప్లాన్. ఈ 3 మీద నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, రెడీ అవుతుంది, చేస్తాను. ఎందుకంటే ఇది కూడా పెద్ద సంఖ్యలో నిధులు, పెద్ద సంఖ్యలో నిధులు అనేది దీనికన్నా కూడా కొంచెం కోర్టులు ఇవన్నీ వాతావరణంలో ఆగి ఉన్నాయి. కొంచెం ఎంప్లాయీస్ అంతా చేశారు, అవన్నీ కాంప్రమైజ్ అవుతానే జేఎన్టీకి తీసుకుంటున్నాం. లేదంటే మెడికల్ కాలేజ్ పెట్టాలని ప్లాన్ చేస్తాను. దాని లోపల దాన్ని రెడీ చేసి చేస్తాం. ఇంకా మాస్టర్ ప్లాన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, దాన్ని ఫైనలైజ్ చేసుకుంటాం. రాష్ట్ర విషయానికి వస్తే 175 మందిలో చాలా మార్పులు జరిగాయి. ఎలా ఉంటుంది సార్? చాలామంది వరకు కూడా టికెట్ దక్కలేదు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఏదన్నా కొద్దిగా పార్టీకి మైనస్ అనేది ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏం అసలు పర్లేదు, ఎలా ఉన్నా కూడా ముందుకెళ్ళాలని సిద్ధంగానే ఉన్నారా? ఏంటి అసలు? ఒకటి నేను చెప్తానన్న, ఇది ఒక కంపెనీ, తెలుగుదేశం కంపెనీ. ఆ 7 కంపెనీలు మా యొక్క కంపెనీ. మేనేజర్ ఉంటారు. నన్ను తీసినా ఇంకొక మేనేజర్ పెట్టినా కంపెనీ నడుస్తుంది. బాగా అర్థం చేస్తాను. నన్ను తీసినా నేను నన్ను అంటాను. ఇదంతే. ఇది ఈ ప్రైవేట్, ఈ ప్రాంతీయ నష్టమే రాదా? నష్టం అంటే మనం అన్ని నష్టాలు అనుకుంటే ఒకరిద్దరు అలాగనే ఉంటారు. అర్థం కదన్నా. 2 యాక్సిడెంట్లు జరిగిన రోడ్లు ప్రయాణం చేయటం ఆపేస్తావా? ప్రయాణం చేస్తావు. అంటే వాళ్ళని పిలిచి మీ నాయకుడు అందరూ పిలుస్తున్నావు అన్న. ఒకటన్నా మా నాయకుడు పిలుస్తాడు, అందరితో మాట్లాడతారు.
ఏం చేసి ఇప్పుడు పోయినారు కొందరు పోయినారు మా పార్టీ వదిలేసి వాళ్ళు ఒక్కడికి తీర్చాలంటే 5 కోట్లు 4 కోట్లు నేడు తెచ్చిపెట్టేది ప్రతి ఒక్కడికి ఆశయం ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఒక మామూలు సైకిల్లో తిరిగేవాడు, బైక్ కావాలంటే బైక్ తిరిగేవాడు, కారు కావాలంటే కారు తిరిగేవాడు, BMW బెంచ్ కావాలంటే BMW తిరిగేవాడు, హెలికాప్టర్ కావాలంటే యాదిస్తాం. ఆశలకి దురాశ. నేను కూడా ఆశ పెట్టుకుని నేను కూడా ఖాళీ అయిపోతాను, నింది చేసుకొని పోతాను. భగవంతుడు ఈజ్ అ పవర్, పబ్లిక్ ఈజ్ అ పవర్. వీళ్ళిద్దరి దగ్గర కరెంట్ ఉండేది, అర్థమైందా? వాళ్ళిద్దరి దగ్గర బాగుంటే సార్. వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు నుంచి అన్నీ తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి వ్యక్తి పైన కూడా 90,000 వరకు అప్పులు పెడతారని చెప్పి ఆరోపిస్తుంది ప్రతిపక్షాలు. అంతకుముందు చంద్రబాబు దేని మీద పెట్టాడు? వాళ్ళ నాయన ఆస్తి పెట్టినాడా? చెప్పేమే. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఆస్తి ఏమైనా తీసుకొచ్చి 2 ఎకరాలని పెట్టినాడా? ప్రభుత్వ భూములు అంటే గవర్నమెంట్ నడుపుకునేదానికి ఉంటుంది, ప్రభుత్వ భూములు పెట్టలేదు. అప్పు తీసుకొని వస్తారు. చంద్రబాబు దేని మీద తీసుకొచ్చాడా? మనమన్నా మేలు, ఓడ దరిద్రుడు ప్రపంచంలో ఐటీ వాళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకొచ్చి బాండ్లు ఇచ్చి పారేశాడు. రాజధాని మీద బాండ్లు అమ్ముకునేసి ఏమన్నా ఉందన్నా? ప్రజలతో కడుపు కొట్టుకుని బ్యాంకులన్నా పర్వాలేదు, ప్రజలు డబ్బు తీసుకొచ్చి రాజధాని చేస్తాను నాశనం చేశాడు. అర్థమైంది? ఆ బాండ్లంతా ఎన్నో వేల కోట్లు తెచ్చి పెట్టేస్తున్నాడు. ఎవరికైనా బిల్లులను ఇచ్చి వచ్చుంటే పర్వాలేదు, బిల్లుని కట్టుంటే పర్వాలేదు. దాన్ని ఆ లెక్క ఈ లెక్క ఆ లెక్క ఈ లెక్క పెట్టేసి నాశనం చేసేసారు. అంటే సంపద సృష్టించడం రాదు జగన్మోహన్ రెడ్డికి, పంచడం మాత్రమే వచ్చు అనేసి. సంపద సరే, ఆయన సంపద 5 సంవత్సరాలు రాజధాని ఎందుకు చేయలేదు? సంపద సృష్టించడం ఎందుకు? దాదాపు 2 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు జాబులు ఇచ్చినారు, ఆయన ఎందుకు సంపద చేయలేకపోయినాడు? సంపద సృష్టించే ఎందుకు ఆయన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయలేకపోయినాడు? ఇన్ని పోర్ట్లు ఎట్ట కట్టాడు జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించకపోతే? ఇన్ని రోడ్లు ఎట్ట ఇప్పించాడు? ఇన్ని డ్యాములకి ఇంత డబ్బులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను కూడా కాళహస్తిలో 53 కోట్లతో ఒక డ్యామ్ కూడా ఓకే అయింది. ఎన్ని డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? ఎన్ని డెవలప్మెంట్? నాడు నేడు యాడ్ నుంచి వచ్చింది. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ మీనింగ్? ఏంది మీనింగ్ డెవలప్మెంట్ అంటే? డెవలప్మెంట్ అంటే రోడ్డు వేస్తే డెవలప్మెంటా? రోడ్డు వేయాలి కాదు, రోడ్డు కావాలి, అన్నీ కావాలి. అదొకటే కూడి పెట్టదు, అన్నీ పెడతాయి. ఏం పెడతాయి? నాడు నేడు, స్కూల్ చదువులు, పిల్లలకి మంచి ఫుడ్, అర్థమైందా? వాళ్ళకి మంచి ఇంగ్లీష్ మీడియం కావాలి, హాస్పిటల్స్, అమ్మ ఒడి, అదే రైతులకి రుణమాఫీ, పథకాలన్నీ ఇచ్చారు అన్నీ. అదే అభివృద్ధి అంటే. నువ్వు అభివృద్ధి అవ్వాలి, నీ కుటుంబం అభివృద్ధి అవ్వాలి. నేను ఒక్కడిని మా కులస్తుల అభివృద్ధి కావాలి, మేము 10 మంది అభివృద్ధి కావాలి. అదే అభివృద్ధి. దిస్ నాట్ అభివృద్ధి, డూప్లికేట్, జెరాక్స్, అన్ని డూప్లికేట్ మాటలు. అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి వాళ్ళ కుటుంబాలు 5 మంది 6 మంది 10 మంది అని బతికేదా? లక్షల మంది, కోట్ల మంది, కాళహస్తిలో లక్షల మంది అభివృద్ధి, కోట్ల మంది అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధితులు ఏం చేస్తావు? నీ ఇల్లు కట్టుకుంటావు. అభివృద్ధితులు ఏం చేస్తావు? ఇంకో సైడ్ కొనుక్కుంటావు. అభివృద్ధులు ఏం చేస్తావు? రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఆ పిల్లలు మంచి జాబ్ చేసుకుంటారు, ట్యాక్స్ వస్తుంది. ఆ పిల్లలు కంపెనీ పెట్టుకుంటారు, ట్యాక్స్ వస్తుంది. అర్థమైందన్న? అభివృద్ధి అంటే ఈరోజు రైతులందరూ కూడా ఏందన్నా మీరు మాట్లాడతారు? ఇది చరిత్ర కదనా? 2,200 రూపాయలు మూట అమ్ముతున్నదన్న. ఆ దరిద్రుడు మూట కదనా? మూట లేదు, వంకాయ కూడా పండలేదు. సొంత చెల్లె నమ్మద్దండి. అప్పుడు ఏ కుటుంబంలో లేదు, నీ కుటుంబం లేదు, నా కుటుంబం, అందరితో ఒకటి ఏ కుటుంబంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆశ. ఏం చేయాలి? ఆమె కూడా ఆశ ఉంది. ఆయన చీర కావాలి, ఇచ్చేస్తావా? నీ చీర ఇస్తావు, నా చీర ఇస్తావా? ఆశ ఉంది వాళ్ళకి. అంత మనం ఏం చేద్దాం? ఆయన కష్టపడ్డాడు, ప్రతి దానికి ఆశ ఉంటుంది. ఆమె వాళ్ళ మాట వినేసింది. ఇప్పుడు ఏం చేస్తానా? ఇప్పుడు ఎవరి మాట? అదే చంద్రబాబు నాయుడు మాట. చంద్రబాబు నాయుడు మాట, మీడియా మాట. ఆమె తెలియలే, మెచ్యూర్ కాలే. ఇంకా మెచ్యూర్ అంటారు దాన్ని. మాట్లాడచ్చు కదా మీ అన్న. ఏం మాట్లాడుతుంది? ఎన్నిసార్లు మాట్లాడాలి? చిన్న బిడ్డ పిలిచి చెప్తా. లోబోయ్ శత్రువుతో మాట్లాడుతున్న గమనే ఉంటానా? లోబోయ్ బొజ్జల సుధీర్ గురించి నా 2 సార్లు 3 సార్లు ఇంట్లో పోయి భోజనం చేసుకొని వస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే శత్రుత్వమే కదా. రాజకీయం అంటే రాజకీయం కదా. ఇదేమో ఇదే కంపెనీ, ఇదే కంపెనీలు పంచుకునేది రాజకీయం. చెల్లి కదా, సొంత చెల్లి అయితే ఎన్నిసార్లు శత్రువులు కలుస్తావు? శత్రువులతో పోయి మైనేజ్ చేస్తావు. ఎన్ని రోజులు చూస్తూ ఉంటావు నిన్ను? సొంత చెల్లివే అమ్మా, చెల్లివే కాదంటాను. మేమేమో మంచాలకి సపరేట్ రూమ్లో పెట్టలేదు మేమా. చంద్రబాబు నాయుడు తమ్ముడిని మంచాలకు కట్టేసి పెట్టలేదు మేమా. అర్థమైందా? మేము ఫ్రీగా ఇచ్చినాం, ఉన్నింది. ఆమెకి ఏదో ఎక్కువ ఆశ ఉంది, తెలంగాణలో పోయింది. ఆడ జనాలు అసలు పోటీనే చేయలే. ఆ నుంచి వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు, కాంగ్రెస్ అందరూ. ఆమె తెచ్చి ఆడ పెట్టినారు. సో రాబోయే ఎన్నికలకి ఏం మేనిఫెస్టో అన్న డిస్కషన్ జరిగిందా జగన్ మీతో? ఆయన చేస్తాడు, భగవంతుడు, మేనిఫెస్టో దేవుడు ఆయన చేస్తాడు. మా నియోజకవర్గం మేనిఫెస్టో మేము చేసుకుంటాం, 2 కలిపి చేస్తాం. రాష్ట్ర మేనిఫెస్టో ఒకటి, మసూర్ కాళహస్తిలో మేనిఫెస్టో డెవలప్మెంట్ ఏముండవు, బ్యాలెన్స్. ఇప్పుడు అడిగినది ఏం చేస్తే ఆ మేనిఫెస్టో అంతా రిలీజ్ చేస్తాం.
ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో బంపర్ మెజార్టీతో మసూద్ మళ్ళీ గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. అర్థమైందా? ఇది సత్యం. అర్థమైందా? కాకపోతే ఈ ఆనందం కుండలు పంచుకునే వాళ్ళు 2 నెలలు అట్లా ఆడుకొని మేము కూడా సంతోషంగా. బీజేపీ కూడా జత కట్టింది. అమిత్ షాని అడిగితే ఏంటి చంద్రబాబు తిట్టినటువంటి చంద్రబాబు మళ్ళీ జత కట్టారంటే చంద్రబాబు వెళ్ళిపోయాడు, తిరిగి అతనే వస్తున్నాడు కాబట్టి మేము ఆహ్వానిస్తాము అని మాట్లాడేటువంటి పరిస్థితి. బలం ఉంటే ఎందుకు కలుపుకోవాలన్నా? అన్ని పార్టీలు ఎందుకు బలం ఉంటే ఆ పక్క? అంటే బీజేపీకి బలం లేదనా? తెలుగుదేశానికి బలం లేదు, బీజేపీని తీసుకునింది. తెలుగుదేశం బలం లేదు, పవన్ కళ్యాణ్ తీసుకుంది. బీజేపీకి బలం లేదు, ఇంకా సిపిఐని మూడగడుతుంది. బీజేపీ తెలుగుదేశం సపోర్ట్ లేదు, కాంగ్రెస్ని తీసుకొని వచ్చింది. ఏందన్నా ఇంతకన్నా అగ్నాస చిన్న బిడ్డ అడిగితే చెప్తారు ఇవన్నీ రాజకీయాలు. ఇవన్నీ యూజ్ చేసింది చంద్రబాబు నాయుడు. వదిలే సోషల్ మీడియాలో 10 రకాల సోషల్ మీడియాలో మారుస్తారు చూడు, ఆ టైప్ అనేది అంతే. అతను క్రిమినల్, తెలువంతుడు, క్రిమినల్. ఎంతసేపు అయినా సొంతం గెలవాలి ఉండదు. అర్థమైందా? అన్నీ పెరుక్కోవాలి, దౌర్జన్యం పెరుక్కునే రకం అంతే. స్వతహాగా మీరేమో చిరంజీవి ఫ్యాన్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు నచ్చదండి? చిరంజీవి అంటే కొంచెం చిన్నప్పుడు మేము సినిమాలు చూసాము, ఓకే. అట్టని చెప్పి చిరంజీవి పార్టీ పెట్టడం ఆయన కూడా బాగా పార్టీ అప్పుడు అభిమానం రాజకీయం. అర్థమైందా? కాబట్టి మనం దాంతో పోల్చుకునే దానికి కావదు. పవన్ కళ్యాణ్కి చిరంజీవికి నక్కకి నాగులా కానీ ఇతను సినిమాలలో యాక్షన్ చేస్తున్నాడు. మేకప్ చేస్తారు, ఫైట్ అంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫైట్ అంటాడు. సరే డ్యాన్స్ అంటే 2 దిప్పేసి వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఏసీలో కూర్చుని మళ్ళీ పంపిస్తే యాక్షన్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు డైరెక్టరు, ఇది యాక్టర్. అది సినిమా, ఇది రాజకీయ సినిమా. 2 సినిమాలు. అది సినిమా, ఇది ఆడ డైరెక్టర్ డబ్బులు పెడతారు, ఇటు చంద్రబాబు నాయుడు డైరెక్టర్ డబ్బులు పెడతారు. ఆ డైరెక్టర్ ప్రకారం కానీ పాపం 4 సీట్లు ఇచ్చారు. గొప్ప చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలి మనం, గ్రేట్ పర్సన్. 4 సీట్లు 4 కదా, యువ చెప్పింది 21. 4 ఆ రోజు రాసినట్టు 8 రాయినట్టు ఆయన రాసుకున్నాడు. పెన్ పేపర్ అయింది ఆ రోజు రాసుకుని, ఆ 4 కూడా 2 రాయమన్నాడు పాపం చంద్రబాబు నాయుడు. వాడు ఆ పక్కన మనోహర్ ఉన్నాడు, 4 రాసేసాడు. అర్థమైందని ఆ 4 పాపం ఇచ్చినాడు కష్టపడిన దానికి. కాబట్టి అతను పవన్ కళ్యాణ్ పాపం అతనికి ఏముంటుందంటే అతను వేసుకున్న డ్రెస్ కూడా డైరెక్టర్ తీసేయాల్సిందే. దీంట్లో కూడా అంతే. రెమ్యునరేషన్ వస్తుంది అంటాడు కదా, రెమ్యునరేషన్ వస్తుంది, దాని ప్రజాసేవ కోసమే ఖర్చు పెడుతున్నాను. ఎంత వస్తుంది రెమ్యునరేషన్? కోట్లలో వస్తుంది అంటాడు. ఇది ఎంత 1000 కోట్లు. అది ఎన్ని సినిమాలు తీస్తే, ఎన్ని డ్యాన్సులు వేస్తే, ఎన్ని డ్యాన్సులు వేస్తాయా, ఎంతమందిని కొడితే, ఎన్ని ఆటలు ఆడితే 1000 కోట్లు వస్తుందా? ఇది ఫ్రీగా కదా. ఈ సినిమా ఎన్ని రోజులు, ఈ సినిమా ఎన్ని రోజులు? ఆ సినిమా అయితే రోజు తెల్లారి నిద్రలేక సావాలి, వాడు డ్యాన్స్ చేయమనాలి, వాడు ఫైట్ చేయమని నిద్ర మళ్ళీ తెల్లారి. ఇది అట్ట కాదు కదా, టైమింగ్స్. ఇంత టైమింగ్స్లో పోయినావా, మీటింగ్ పెట్టినావా, వెళ్ళిపోయినావా, ప్యాకప్ అంటే ప్యాకప్ అయినావా, మళ్ళీ రెడీ అయ్యమంటే రెడీ చేసినావు, అయిపోవాలి. ఈ సినిమా ఎక్కువ కదా, 100 సినిమాలు తీసినట్టు తెలుగుదేశం సినిమా తీస్తే. చంద్రబాబు నాయుడు సినిమాలో అతను ఒక నటుడు. అర్థమైందా? అవసరానికి వాడుకుంటున్నాడు అంతే. ఆ అవసరానికి ఆడుకుని చంద్రబాబు నాయుడిని తొక్కు పారేసిన చంద్రబాబు నాయుడు చిరంజీవిని తొక్కి పారేసినాడు. ఎంత లెక్క ఇతనికి. నాకు ఒక తెక్క ఉంది, నాకు ఒక లెక్క ఉంది అన్నట్టు తెక్క, అన్ని మెంటలు అన్నీ ఉన్నాయి. ఇతను ఇస్ నాట్ పొలిటీషియన్. ఇతను ఒక పిచ్చిలాగా ఏదో మాట్లాడేసి అందరినీ వాడేసి గబ్బు చేసి రోడ్లు వదిలేశాడు. ఇది కరెక్ట్ కదా. రాజకీయంకి వాళ్ళకి సెట్ కాదు. సినిమాలు తీసుకొని ఏదో అది వేరే, కానీ దీనికి సెట్ కాదు. పొత్తు పార్టీల్లో అటు సెంటర్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా టైట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓటుని టైట్ చేయలేరు కదా. సో ఓటుని టైట్ చేస్తావా, ఓటు వచ్చేస్తాడు. నీకు కావాల్సింది ఏంది? ఓటేస్తాడు. ఎంత టైట్ చేస్తుంది, ప్రజలు ఓట్లు వేయాలి. కానీ కొట్టలేరు కదా, ఓట్లు వేయద్దు అనలేదు కదా. వాళ్ళు యుద్ధంలాగా వచ్చి సిద్ధం రెడీ బూతులో వచ్చి గుద్దుతారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పిఠాపురము, అదేవిధంగా మంగళగిరి, హిందూపురము 3 చోట్ల అంటే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ నిలబడుకునే స్థానాల్లో మహిళలను నిలబెట్టారు మీ పార్టీ నుంచి. ఏంటి అంత ధైర్యం? అంటే వాళ్ళని అంత ఈజీగా తీసుకుంటున్నారా, లేకపోతే ఎలా? మాది మహిళలకు ఇచ్చిన పథకాలు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళైన
అబ్బాయిలను ఒకటిగానే చూస్తాడు, అందరూ ఒకటే సమానం అంటాడు. అందుకే 50% లేడీస్ అని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, పూలే రాసిన రాజ్యాంగం, వీళ్ళందరూ కూడా చెప్పిందంతా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మహిళల్ని చూడమని. వాళ్ళని ఆయనే చూస్తున్నాం. అదే అందుగా అయింది. అర్థమైందా? మేము అంటే ఈజీ అంటే వాళ్ళు అసలు లెక్కలో కూడా వేసుకోలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అసలు వాళ్ళు 2 సార్లు ఓడిపోయాడు. ఏందండి లెక్క? 2 సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2 దగ్గర నిలబడితే మసూదుడి మేలు ఒకసారి ఓడిపోయిన ఇంకోసారి గెలిచినాడు. ఎవరు వాళ్ళు కూడా ఎందుకు గెలుస్తారు? జనాలు సిగ్గు ఉండబల్లే. వాడు ఎవరు ఇన్ని పార్టీలు మారుస్తున్నాడు, ఇంతమంది పార్టీని ఎందుకు అమ్మేస్తాడు, జనాలు మొహం మీద కొడతారు. సిగ్గు లేనివాడికి మేము ఎందుకు పోతామని, సిగ్గులోడికి మేము ఎందుకు పోతామని అంటారు. ఏముండదండి. ఈసారి చూడండి, జనాలు గెలిపిస్తారు. జనాలు రెడీగా ఉన్నారు. ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజార్టీతో సీఎం అవుతారు. కాలాసులో నేను ఎమ్మెల్యే అవుతాను. సో ఫైనల్గా చెప్పండి సార్, రాష్ట్రంలో వైనాట్ 175 అంటున్నారు. నిజంగానే 175 కాకపోయినా ఎంత వస్తుంది అనుకుంటున్నారు? లేదా ఖచ్చితంగా 175 వచ్చి తీరుతుందంటారు? ఎగ్జామ్స్ రాస్తాను 100 మార్కులు కావాలని. 100 మార్కులు కూడా పాస్ అవుతుంది. ఈ గాలి అలాగే రాస్తే 175 వచ్చేస్తుంది. గాలి ప్రజలు ఒకే డిసిషన్కి వస్తే బాగుంటుంది. అంతే చెప్పలేం. అది రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అది చూసాం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ పథకాలనే కాకుండా తాను స్వయంగా చేసినటువంటి సంక్షేమం కూడా ప్రజల మనసుల్లోనే ఉంది. ఖచ్చితంగా మూడోసారి కూడా తనకు అవకాశం కల్పించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు తనకు అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఏమాత్రం తనకి సీట్ రాదని అపోహపడడమో లేదా భయపడడమో లాంటివి జరగలేదు. కాళహస్తిలో తన ప్రత్యర్థి చేస్తున్నటువంటి ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అతనే కావాలంటే చేసినటువంటి అవినీతి వేల కోట్లలో ఉంది. అదంతా కూడా వాళ్ళ నాయన హయాంలోనే దాచిపెట్టుకొని ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా బయటికి తేవనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక రాష్ట్ర విషయానికి వస్తే అసంతృప్తిలో ఉండటం సాధారణమైనటువంటి విషయమే. జగన్ ఫోటో చూసే ఖచ్చితంగా 175 స్థానాల్లో కూడా అందరూ అభ్యర్థులు ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.